హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఫ్రైడే కదండీ! మీ అందరికీ హ్యాపీ ఫ్రైడే. అందరూ పూజ చేసుకున్నారా? నేనైతే పూజ అయితే చేసుకున్నానండి. మన అమ్మా నాన్నలు చేసే పనులే మనకు కొన్ని కొన్ని అలవాటు అవుతాయి కదండీ! మా అమ్మ పూజ చేసుకునేటప్పుడైతే దేవుడి పాటలు, మంత్రాలు చదువుకుంటూ పూజ అయితే చేసుకుంటుంది. నేను కూడా అలానే పూజ చేసుకుంటూ ఉంటాను. నా నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటానో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఆంధ్ర స్టైల్‌లో గోంగూర చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో షేర్ చేస్తానండి. అలానే మా పిల్లలైతే ఈరోజు ఆయమ్మకి ఇవ్వడానికి కొన్ని వస్తువులైతే తీసుకెళ్లారు. ఏ ఏ వస్తువులు తీసుకెళ్లారో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఇదైతే గురువారం రోజు వ్లాగ్ అండి. గురువారం రోజు నుంచి ఈరోజు అంటే శుక్రవారం మధ్యాహ్నం వరకు నేను చేసుకున్న పనులన్నీ షేర్ చేస్తాను. ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. యూజ్ అవుతుంది. నా వీడియో పూర్తిగా చూడండి. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి. నా వీడియోస్ యూజ్ అవుతున్నాయా లేదా చిన్న కామెంట్ అయితే చేసి చెప్పండి. నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే మా వారు వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు గోంగూర అయితే తీసుకొచ్చారండి. గోంగూర అయితే శుభ్రంగా ఒలిచేసాను. 3-4 సార్లు అయితే శుభ్రంగా కడిగానండి. గోంగూర ఒలిచేటప్పుడు గడ్డి ఏమైనా ఉందా, ఏదైనా పురుగులు లాంటివి ఉన్నాయా చూసుకోవాలి. కొన్ని ఆకులు అయితే పాడైపోతూ ఉంటాయి కదా, మొత్తం చూసి 3-4 సార్లు కడిగి ఈ విధంగా వడేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. ఈరోజు నేనైతే పచ్చిమిరపకాయలతో అయితే గోంగూర చట్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఉదయం అయితే నేను దోశలు వేశాను. దోశలు అయితే తినేసాము అందరము. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. మా వారు ఇంట్లోనే ఉన్నారు. ఈరోజు నేను లంచ్లోకి అయితే గోంగూర చట్నీ అలానే టమాటా కోడిగుడ్లు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. కోడిగుడ్లు అయితే ఒక పక్కన పెట్టేశానండి. నేను ఒక కట్ట గోంగూరకి ఒక 15 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. 15-20 లోపు ఉంటాయి తీసుకున్నాను. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి కాబట్టి ఒక 15 అయితే తీసుకున్నానండి. మరీ చిన్నవి అయితే 20 అయితే తీసుకోవాలి. తెల్ల పచ్చిమిరపకాయలు అయితే అసలు మంట ఉండవండి. అదే నల్ల పచ్చిమిరపకాయలు అనుకోండి 15 వేస్తే ఇంక అసలు చట్నీ తినే పని లేదు. 10 కూడా పట్టవండి, అంత మంట ఉంటాయి కదా. ఇక నేనైతే టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలానే 4 వంకాయలు ఉంటే ఫ్రై చేద్దామని పక్కన పెట్టానండి కట్ చేసి. ముందుగా గోంగూర చట్నీ కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టుకోవాలండి. పచ్చిమిరపకాయలు చిందుతాయి కదా. పచ్చిమిరపకాయలు మగ్గిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. ఇందులోనే తాలింపు గింజలు వేసుకోండి. అలానే కొద్దిగా జీలకర్ర వేసుకున్న తర్వాత నేనైతే పక్కన పెట్టుకోలేదు, అందులోనే వేసేసానండి. పక్కన పెట్టుకోండి కావాలంటే. తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి మూత పెట్టి ఉంచాలి. 5 నిమిషాల తర్వాత గోంగూరలో ఉన్న వాటర్ మొత్తం పోయి దగ్గరకు వచ్చేస్తుంది. మొత్తం అంతా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. పచ్చిమిరపకాయలను, గోంగూరని అలానే 4 వెల్లుల్లిపాయలు తీసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి. కొంచెం గల్లుప్పు వేసుకోవాలి. గోంగూర పుల్లగా లేకపోతే కొద్దిగా చింతపండు వేసుకోండి, పుల్లగా ఉంటే అవసరం లేదు. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ అయితే పట్టేసుకోండి. మిక్సీ పట్టేటప్పుడు గోంగూర చట్నీ పట్టిన తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో నేరుగా వేసేయండి. పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టండి. చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి కదా, మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పైన కూడా వేయండి. తాలింపు కూడా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. కోడిగుడ్లు అయితే ఉడికిపోయాయండి. పీల్ తీసి ఈ విధంగా పెట్టుకున్నాను. ఘాట్లు అయితే పెట్టానండి. ఘాట్లు పెట్టడం వల్ల మీరు ఉల్లిపాయ పులుసులో వేసిన, టమాటా కూరలో వేసిన అదంతా కోడిగుడ్డుకు పట్టేసి టేస్ట్ అయితే బాగుంటుంది. వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ గోంగూర చట్నీ కూడా పట్టేశాను. అలానే తాలింపు కూడా పెట్టేశానండి. మా చిన్నప్పుడైతే మా అమ్మ ఎండుమిరపకాయలతో గోంగూర చట్నీ చేసేదండి. నేను కూడా ఇప్పుడు చేస్తాను. అప్పుడప్పుడు పచ్చిమిరపకాయలతో చేస్తాను, అప్పుడప్పుడు ఎండుమిరపకాయలతో చేస్తానండి. నాకైతే ఎండుమిరపకాయలతో చేసిన గోంగూర చట్నీ అంటేనే చాలా ఇష్టం. మా ఇంట్లో అందరికీ కూడా గోంగూర చట్నీ ఎట్లా చేసినా తింటారండి, చాలా ఇష్టం. పులిహార గోంగూర కూడా చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. మా చిన్నప్పుడైతే మా నాన్న మిరప తోటలు వేసేవాడండి. ఆ మిరప తోటలో గోంగూర ఒక సాలు పెట్టేవాళ్ళు. మా నాన్న చేలో నుంచి వచ్చేటప్పుడు పచ్చిమిరపకాయలు, గోంగూర అయితే తీసుకొచ్చేవాళ్ళండి. మా ఇంట్లో వారంలో 2-3 సార్లు అయితే గోంగూర చట్నీ ఉండేది. మా ఇంట్లో అందరికీ కూడా గోంగూర చట్నీ అంటే అంత ఇష్టం. చికెన్ పక్కన పెట్టి అలానే గోంగూర కూడా పెట్టి ఏది తింటారు అంటే అందరూ కూడా గోంగూరే తింటారండి, అంత ఇష్టం గోంగూర అంటే. నేనైతే చాక్తో కోడిగుడ్లు ఘాటు పెట్టానండి. ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకొని పసుపు వేసి కోడిగుడ్లు అయితే వేయించి పెడుతూ ఉన్నాను. ఉడకబెట్టిన గుడ్లు తినడం అందరికీ ఇష్టం ఉండదు కదా, ఇలా ఫ్రై చేశారనుకోండి ఇష్టంగా తింటారు. నేనైతే టమాటా కూర అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. టమాటా కూర అయితే ప్రిపేర్ అవుతూ ఉంది. ఇక్కడ ఫ్రై అయితే అయిందండి. కొద్దిగా ఎసరైతే పోసాను, ఎందుకంటే కోడిగుడ్లు వేద్దాం అనుకున్నాను కదా గ్రేవీ రావాలని. తర్వాత అయితే దీంట్లో టమాటా కూరలో ఎప్పుడైనా సరే గరం మసాలా వేసుకోండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. కోడిగుడ్లు టమాటా కూరలో వేయండి, టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. టమాటా కూరలో కోడిగుడ్లు వేయడం వల్ల టమాటా ఫ్లేవర్ మొత్తం కోడిగుడ్లకు పట్టి కోడిగుడ్డు అయితే భలే టేస్ట్ అనిపిస్తుంది. టమాటా కోడిగుడ్డు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. టమాటా కోడిగుడ్డు కూర నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానంటే ముందుగా టమాటాలను అయితే సన్నగా తరిగి పెట్టుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి
ఆ తర్వాత టమాటా ముక్కలను వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు వాటర్ అంతా పోయేంత వరకు ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు వేసి కారం వేయాలి. కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ గ్లాస్తో 2 గ్లాసులు అయితే వాటర్ పోసి హైలో పెట్టి మంచిగా ఉడకనివ్వాలి. అంతే అండి. దీంట్లో కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఈ విధంగా దగ్గరికి వచ్చేటప్పుడు కోడిగుడ్లు వేసి కోడిగుడ్డు మొత్తం మిక్స్ అయ్యేలా కలపండి. ఈ టమాటా ఫ్లేవర్ మొత్తం కోడిగుడ్డుకి పట్టిద్దండి. మసాలా మొత్తం కోడిగుడ్లో పట్టి కోడిగుడ్డు అయితే భలే టేస్ట్గా ఉంటుంది. నేను ఈ కూరని అయితే రేర్గా చేస్తూ ఉంటానండి. చాలా రోజులైపోయింది. ఈ మొన్న ఉల్లిపాయ పులుసులో చేశానండి కోడిగుడ్లు. ఈసారి అయితే టమాటాలో వేద్దామని ఈ విధంగా అయితే వేశాను. మీలో ఎంతమందికి టమాటా కోడిగుడ్డు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడ నా వంట పని అయితే అయిపోయిందండి. అంట్లు ఉన్నాయి. ఇక్కడ టమాటా కోడిగుడ్డుని అయితే ఒక కళాయిలోనే ఉంచేసానండి. బౌల్లోకి ఏం తీయలేదు. ఈ చెత్తను మొత్తం నేను డస్ట్బిన్లో వేయడానికి కోసం కవర్లో వేసుకుంటానండి ఎప్పుడు. ముందైతే ఉల్లిపాయలు కట్ చేశాను కదా, మా కూరగాయ తొక్కలు అవన్నీ ఉన్నాయి కదా, కవర్లో తీసుకున్నానండి. తర్వాత అయితే ప్లాట్ఫామ్ని నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా అంట్లు అయితే కడగలేదు. ఇది వంట చేసుకుంటూనే బట్టలు అయితే వాష్ చేసుకున్నాను, ఇల్లు అయితే ఊడ్ చేసుకున్నానండి. ఇప్పుడైతే అంట్లు సింక్లో ఉన్నాయి. అంట్లు కడగాలి. పిల్లలకైతే లంచ్ బాక్స్ కూడా పంపించాలి. ఇంకా ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నానండి. నేనైతే హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఏ పనులు చేయనండి. పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు అయితే మర్చిపోకుండా హ్యాండ్ వాష్ చేసుకుంటాను. అన్నం తినేటప్పుడు కూడా హ్యాండ్ వాష్ చేసుకోకుండా అసలు అన్నం తినండి. ఏ పని కంప్లీట్ అయిపోయాక కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటాను. ఇక్కడ అంట్లు పుట్టుని కూడా అప్పుడప్పుడు కడుగుతూ ఉండాలి. అంట్లు పుట్టు అయితే ఇదివరకు 100 రూపాయలు పెడితే స్టాండ్ వచ్చేదండి. ఇప్పుడు ఆ స్టాండ్ కొనాలంటే 1000 రూపాయలు అవుతుంది. అంట్లు ఆరాలంటే ఇలాంటి స్టాండ్ అయితే కంపల్సరీ కదా. అంట్లు పుట్టను కూడా ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మా పిల్లలకైతే లంచ్ బాక్స్లో అయితే కట్టేశాను. మా పిల్లలకి గోంగూర చట్నీ అంటే ఇష్టమండి. నెయ్యి గోంగూర చట్నీ వేసి బాక్స్ అయితే పెట్టాను. అలానే కొంచెం పెరుగన్నం కూడా పెట్టానండి. మా వారైతే లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్ళారు. ఇక్కడ నేను అంట్లన్నీ క్లీన్ చేయడం కూడా అయిపోయిందండి. ఇక్కడ అదే చూపిస్తున్నాను. కళాయిలో కర్రీ ఒకటే ఉంచి మిగతా అన్నీ మామూలు బౌల్స్లో సర్దేశానండి. గోంగూర చట్నీ బౌల్లో పెట్టేశాను. అలానే కోడిగుడ్డు టమాటా చేశాను. ఇంకోటి వంకాయ ఫ్రై కూడా చేశాను కదా. అన్ని పనులన్నీ అయిపోయాయండి. మనం ఉదయం లేవగానే ఫ్రెష్ అవ్వగానే మన మొహానైతే స్టిక్కర్ ఉన్నా లేకపోయినా కుంకుమ బొట్టు అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి. కుంకుమ పెట్టుకోకుండా అస్సలు ఉండకూడదు. ఈరోజు లంచ్లోకి అయితే టమాటా కోడిగుడ్డు ప్రిపేర్ చేశానండి. గోంగూర చట్నీ చేశాను. వంకాయ ఫ్రై కూడా ప్రిపేర్ చేశానండి. 1 గంటకైతే నేను మా వారు ఇద్దరం కలిసి భోజనం అయితే చేస్తూ ఉన్నాను. మేమిద్దరం అయితే కిందే కూర్చొని భోజనం చేస్తూ ఉంటామండి. ఇక్కడ పెరుగు అయితే తోడు పెట్టేశాను. అదే చూపిస్తూ ఉన్నాను. పెరుగు అయితే భలే తోడుకుంది కదా. చలికాలం పెరుగు త్వరగా తోడుకోదండి. అయితే పెరుగు తోడుకోవాలి అంటే బియ్యంలో పెడితే త్వరగా తోడుకుంటుందండి. చలికాలం కదా, వాతావరణం వేడి ఉండదు కదండి, చల్లగా ఉంటుంది కదా. అందుకని వేడివేడి పాలల్లో వేసేయాలి తోడు. అలానే ఒక బౌల్ కూడా పైన పెట్టేయాలండి. ఒక బాక్స్లో పెట్టి బౌల్లో పెట్టారనుకోండి ఈజీగా తోడుకుంటుంది. అంతగా తోడుకోవట్లేదు అనుకుంటే బియ్యంలో పెట్టి చూడండి, త్వరగా తోడుకుంటుందండి. ఇదైతే శుక్రవారం రోజండి. శుక్రవారం రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందైతే చక్కగా ముగ్గు అయితే వేసుకున్నాను. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. ఈరోజైతే మా వారు ఆఫీస్కి వెళ్ళారు. మా వారికి కూడా వంట ప్రిపేర్ చేశానండి. కొన్ని అంట్లు ఉంటే అవన్నీ సర్దుతూ ఉన్నాను. మా వారికి లంచ్ బాక్స్ పెట్టేశాను. మా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశానండి. వాళ్ళు పాలు తాగి టిఫిన్ చేసి వెళ్ళారు. ఈరోజు లంచ్లోకి అయితే నేను నిమ్మకాయ పులిహోర అయితే ప్రిపేర్ చేశానండి. మా వారైతే కినోవా రైస్ తెచ్చుకున్నారండి. ఇది కొంచెం వెరైటీగా ఉంది, అదే చూపిస్తూ ఉన్నాను. కొంచెం కాస్ట్లీ అనండి, కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిదంట. మా కార్బోహైడ్రేట్స్ ఉండవంటండి. కాకపోతే కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి గ్రేవీ కర్రీస్ వేసుకొని తింటే తినొచ్చు హ్యాపీగా. నాకు డైలీ ఇది ఒక పని అయిపోయిందండి. నేనైతే బట్టలన్నీ నీట్గా సర్దుకుంటూ ఉంటాను. మా పిల్లలు మాత్రం లాగేస్తూ ఉంటారు. కొత్త బట్టలు ఒక చోట, పాత బట్టలు ఒక చోట ఇలా పెడుతూనే ఉంటాను. ఎవరు సెల్ఫ్ వాళ్ళకే ఉంది, అయినా సరే గెలుగుతూ ఉంటారు. ఐరన్ చేసిన బట్టలకి నేనైతే ఈ విధంగా చిన్నీలు కప్పుతానండి, దుమ్ము పడకుండా. మా వారి బట్టలు మా వారికి పెడుతూ ఉంటాను, పిల్లల బట్టలు పిల్లలకి పెడుతూ ఉంటానండి. అలానే పిల్లల బట్టలు కొత్త బట్టలు కూడా ఒక దగ్గర పెడుతూ ఉంటాను. నాకైతే బీరువా లేదండి, అందువల్ల నేను అన్నీ ఒకే దగ్గర పెట్టుకోవాల్సి వస్తూ ఉంది. బట్టలు అయితే నేను ఎంత నీట్గా సర్దినా పిల్లలు తీస్తూనే ఉంటున్నారు. పిల్లలంటేనే అల్లరండి. బొమ్మలైనా బట్టలైనా అలానే అల్లరి చేస్తూ ఉంటారు. చేసేది ఏముంది చెప్పండి, వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు, మనం సర్దుకుంటూ ఉంటాం, అంతే, ఇంకా తప్పదు. ఆ పనులన్నీ ఎప్పుడు రోజు జరిగేయండి, అందరి ఇంట్లో జరిగాయి. ఈరోజు మా బాబు అయితే ఆయమ్మకి ఏదైనా తీసుకురామని మా మేడం చెప్పారని ఉదయం లేచిన తర్వాత చెప్పాడండి. చీర లాంటివి ఏమన్నా చెప్పాడు. ముందు రోజు అయితే చెప్పలేదు, ఇప్పుడే చెప్పేసరికి వెజిటేబుల్స్ కానీ ఏదన్నా పప్పులు ఇలాంటివి కూడా తీసుకెళ్ళొచ్చు మమ్మీ అని చెప్పాడు. హెల్పింగ్ నేచర్ అనేది ఉండాలండి. సంవత్సరానికి ఒకసారైనా ఆయమ్మకి ఎంతో కొంత ఇవ్వాలి. ఆయమ్మ పిల్లల కోసం ఎంతో కొంత ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదా. మన పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు. ఆయమ్మకి మనం ఎంతో కొంత మనీ కానీ ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తే మంచిదేనండి. ఇక నేను మా పిల్లలకైతే చెరొక కవర్లో పెట్టించి ఇచ్చేసాను.
మా వారైతే ఎర్ర కందిపప్పు, నార్మల్ కందిపప్పు, పెసరపప్పు, అలానే 2 రకాల కూరగాయలు, అలానే టమాటా రైస్ పౌడర్ అయితే తీసుకొచ్చారు. ఎవరి వాళ్ళకైతే సపరేట్గా పెట్టానండి. ఎందుకంటే సెక్షన్లు వేరు కదా, ఇద్దరు వేరు వేరు వాళ్ళకి ఇస్తూ ఉంటారు కదా అని ఈ విధంగా పెట్టేసి ఇచ్చానండి. మనకి ఉన్న దాంట్లో మనం ఎవరికైనా సరే హెల్ప్ చేయాలండి. మనం ఎవరికైనా హెల్ప్ చేసింది ఊరుకునే పోదు, మనకి ఎంతో పుణ్యం అండి. మనకి లేదు అనుకోకుండా మనకు దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకోండి, కనీసం ఒక్క రూపాయి అయినా హెల్ప్ చేస్తే చాలా మంచిది. పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇల్లంతా నీట్గా ఊడ్చి శుభ్రంగా తుడిచేసానండి. ఎందుకంటే మా వారికి ఉదయం ఎగ్ ఫ్రై చేశాను, నీట్గా క్లీన్ చేసుకున్నానండి. నేను మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకోవాలి కదా, ఇక్కడ నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇల్లు తొక్కకుండా ఒక సాట్ అయితే కూర్చున్నాను. నేనైతే మాపు ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా పెడుతూనే ఉంటామండి. మా ఫ్రెండ్ అయితే వేసింది ఈరోజు ముగ్గు, నేనైతే వేయలేదు. ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రంగా ఊడ్చుకున్నానండి. తర్వాత ఇల్లంతా నీట్గా మాపు అయితే పెట్టేసుకున్నాను. ముందైతే స్నానం చేసిన తర్వాత ద్వార పూజ అయితే చేసుకుంటున్నానండి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాను. గుమ్మం దగ్గర పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు పెట్టి నమస్కారం అయితే చేసుకున్నానండి. నేను పూజ చేసుకోవడానికి పీట వేసుకొని కూర్చొని పూజ అయితే చేసుకుంటాను. నేల మీద కూర్చొని పూజ అయితే చేసుకోకూడదండి. పీట వేసుకొని కూర్చోవాలి. అది మరీ ఎత్తులో అయితే కూర్చోకూడదు. మోకాళ్ళ కంటే ఎత్తులో మాత్రం ఉండకూడదండి. మన మోకాళ్ళు కిందలోనే ఉండాలి. నేను దేవుళ్ళందరికీ కూడా ముందుగా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులైతే సమర్పించాను. నేను ముందు ఏకహారతితో వెలిగిస్తానండి దీపారాధనను. ఆ ఏకహారతితో వెలిగించిన తర్వాత ఏకహారతిని అలా వదిలేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏకహారతి కొండెక్కిపోతుంది. తర్వాత ముందైతే నూనెను వడ్డించి తర్వాత ఒత్తులను వేసి ఏకహారతితో వెలిగిస్తాను. దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర 2 అక్షంతలు పూలు పెట్టి నమస్కారం చేసుకుంటానండి. ముందుగా వినాయక స్వామి శ్లోకాలు చదువుకుంటాను. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మానేశ్వ అనేకదంతం భక్తానం ఏకదంతం భాస్మయే. ఇలా వినాయక స్వామి శ్లోకం చదువుకుంటానండి. అలానే వక్రతుండ మహాకావ్య కోటి సూర్య నిర్విఘ్నం కురుమే దేవా ఇలా సర్వకార్యేషు సర్వదా ఇలా చదువుకుంటానండి. తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటాను. శ్రీమాత్రే నమః అని అమ్మవారి దగ్గర పువ్వులు అక్షంతలతో పూజ చేసుకుంటానండి. తర్వాత అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకుంటాను. నాకైతే మామూలు చూడకుండా అయితే రాదు, బుక్లో చూసుకొని చదువుకుంటానండి. ఒక రాగి గ్లాసులో అయితే వాటర్ అయితే పెట్టుకుంటానండి. అలానే ఇదివరకు అయితే పువ్వులు తుంచి వేసేవాళ్ళం. పువ్వులు తుంచి వేయకూడదండి, ఓన్లీ డెకరేషన్కి మాత్రమే వాడాలి. ఎన్ని పువ్వులు ఉంటే అన్ని పువ్వులు నేరుగా అయితే పూర్తి పువ్వు అయితే పెట్టుకోవాలి. అమ్మవారికి ఈరోజు నేనైతే చాలా సింపుల్గా పూజ చేసుకున్నానండి. నాకు త్వరగానే పని అయిపోయింది, కానీ మళ్ళీ లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్ళాలని నార్మల్గా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను. కానీ మంత్రాలు మాత్రం అన్నీ చదువుకుంటానండి. తర్వాత స్వామివారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకున్నానండి. ప్రసాదంగా పొండ అయితే పెట్టాను. నేనైతే రాముల వారి పాటలు కూడా పాడుకుంటానండి. తర్వాత ఓం నమ శివాయ అనుకుంటూ ఉంటాను. శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకం అయితే 3 సార్లు కానీ 5 సార్లు కానీ 9 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకుంటే మంచిది. ఆ తర్వాత రాముల వారి పాటలు కూడా పాడుకుంటానండి. ఒక పాట అయితే ఈ వీడియోలో నేను పాడతాను. శుద్ధ బ్రహ్మ పరాత్మర రామ కాళాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యర ప్రాదిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ శుద్ధ బ్రహ్మ పరాత్మర రామ కాళాత్మక పరమేశ్వర రామ ప్రియ గృహ వినివేదిత పద రామ శబరి దత్త పరాశల రామ హనుమత్ సేవిత నిజ పద రామ సీతా ప్రాణధారక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ శుద్ధ బ్రహ్మ పరాత్మర రామ కాళాత్మక పరమేశ్వర రామ. ఇలా 2-3 పాటలు అయితే పాడుకుంటానండి. తర్వాత అమ్మవారి అష్టోత్తరం అయితే ఖచ్చితంగా చదువుకుంటాను. శ్రీమాత్రే నమః అనుకుంటూ పూజ అయితే చేసుకుంటాను. నేనైతే ప్రతిరోజు కూడా నిత్య పూజని ఈ విధంగానే చేసుకుంటూ ఉంటానండి. నా పూజా విధానం మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.